యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాల్లో మున్సిపాలిటీలో మండలాల్లో ఉన్న సమస్యలపై విప్ బీర్ల ఐలయ్య చర్చించారు. వివిధ శాఖలపై రివ్యూ నిర్వహించారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు బీర్ల ఐలయ్యని మరియు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండేగా, అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిలతో పాటుగా వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో మన మీటింగ్కి గ్రామ పంచాయతీలోనే కన్సల్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 3 గ్రామ పంచాయతీలు సబ్ బెంచ్డ్ అయినటువంటి బిఎన్జి మాపురం, లక్కనాయకండ, అదేవిధంగా సాయి ప్రణాళికలు తయారు చేసి బ్యాక్ ఫీలింగ్ అంటే సంచులు నింపడం అవన్నీ కూడా బ్యాక్ ఫీలింగ్ కంప్లీట్ అయిపోయింది. 27.75 కోట్ల రూపాయలు ఈ మాసానికి సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరు కావడం జరిగింది. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ అమౌంట్ రాలేదు. మంచి క్వశ్చన్ సార్. ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత అది కోరుకునేదా కోరుకోదా మీ దృష్టికి వస్తుంది. దాని ప్రకారం పర్సెంటేజ్ ఇస్తాము. 70-80% ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ 3 years ఒకసారి తీసుకురావాలంటే వాళ్ళు మీ సదర్ క్యాంప్ రావడం, వాళ్ళు అక్కడ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు దాని మీద సడలింపు చేయలేమో మనం దాని ఏ రకంగా మేము మీ పైకి దృష్టికి తీసుకోవచ్చు సార్. మంచి వాటి ప్రకారం తీర్మానం ప్రకారం వేసుకోవాలి. తీర్మానం కాకుండా మన డివేట్ అయితే మాత్రం మరి ఇప్పుడు పదవి బాధ్యత చేపట్టిన మా అయ్య గారికి తర్వాత సన్మానం కూడా చేస్తాం వారికి, సిఇఓ గారికి, మరి కలెక్టర్ గారికి, మరి సిఇఓ గారికి, అందరికీ ఇక్కడ సభ్యులందరికీ కూడా ఈ సర్వసభ్య సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చెప్తా ఉన్నాను. ఒకసారి మేము సభ్యులను నమస్కారం చెప్పాలి, కూర్చొని చెప్తే కరెక్ట్ కాదు కదా. అందరికి నమస్కారం. చాలా సంతోషం మొదటిసారి ఇక్కడ రావడం. సరే, ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఐలయ్య గారు అడిగిన పవన్ పట్టుకునే కార్యక్రమం చేసే మాత్రం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా ఏదైనా కాబట్టి దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ కృష్ణారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారికి, వైస్ చైర్మన్ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు వేస్తూ ఒక మంచి శుభదినం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక మీ అందరితో కలిసి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సజావుగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించే మీ అధికారులు ఎక్కువ అభివృద్ధి దోహదపడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా గత పాలకులు ఏం చేసి మనం పక్కన పెడదాం, మనమేం చేద్దాం, ప్రజలకు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ అన్ని కార్యక్రమాల్లో అందరం చురుగ్గా పాల్గొని యాదాద్రి భువనగిరి జిల్లా అంటే తెలంగాణలో నెంబర్ 1 అంటే మీరు మేము కలిసి ఒక ఫ్రెండ్లీగా చేస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు కావు. గత ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా పెండింగ్ లో ఉన్న సమస్యలైనా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మేము అక్కడ కొట్లాడైనా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు తెస్తాం. కాబట్టి ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా చర్చిద్దామనుకుంటే మన రాష్ట్రపతి గారు రేపు వస్తారు. కాబట్టి అందులో మన అధికారులు కూడా కొంత మమేకమై ఆ కార్యక్రమం ఉన్నారు. కాబట్టి ఇంకొక 15 రోజుల తర్వాత అయినా కొత్తగా వచ్చినాం కాబట్టి మనకు క్షుణ్ణంగా అన్ని శాఖల మీద ఏ రకంగా పెండింగ్ లో ఉన్నాయి, ఏ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మంత్రులతో చర్చించి అన్ని శాఖలతో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాతో మీరు మమేకమై ఏ శాఖకు సంబంధించిన నిధులు ఎక్కడ తక్కున్నాయి, ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు, గతంలో ఉన్నటువంటి పండింగ్లు పనులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయో మా దృష్టికి రావాల్సిందిగా, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కోరినట్టు కూడా ఈ వారం 10 రోజుల్లో అందరం కలిసి రివ్యూలు పెట్టుకుని ఒకరికొకరం కోఆర్డినేట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనిచేయడానికి వారి శాఖల మీద సుదీర్ఘంగా మనం చర్చ జరిపితే మనకు సంబంధించినటువంటి నిధులు రాబట్టడానికి ఈసుకుంటారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నిర్వహించినటువంటి చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల గౌరవం కోసమే ఇలా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా కూడా నిధులు తెచ్చి ఆ గ్రామాలలో, మండలాల్లో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా అసిస్టెంట్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ వీరారెడ్డి గారిని, ఎంపీపీ అశోక్ గారు అండ్ రమేష్ గారు, గౌరవ విప్ గారు,
జెడ్పీటీసీ గారు